వెల్కమ్ టు డాట్ న్యూస్. మనం ఇప్పుడు నర్సాపురం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల గారితో ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ రఘురామకృష్ణంరాజు ఎంపీగా పోటీ చేస్తే ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చారు, ఏ పార్టీ నుంచి అయినా కూటమైనా ఏదైనా సరే ఈ సీటు నాదే అని చెప్పుకుంటూ వచ్చారు. బహుశా గర్వభంగం జరిగిందేమో ఆయనకి, లేకపోతే ఈమె మీదే ఆయన పోటీ చేయాల్సింది. కానీ ఇప్పుడు ఈమె నియోజకవర్గంలో అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఉండి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఒకసారి గూడూరి ఉమాబాల గారు అంటే ఆమె ప్రస్థానం చాలా ఎడ్యుకేటెడ్, అలానే వైఎస్ఆర్సీపీ నుంచి నర్సాపురం పార్లమెంట్ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా పనిచేశారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే మీకు ఏమనిపించింది ఫస్ట్ అసలు పిలిచి? అంటే లైక్ అందరూ అనుకున్నారు ఇది ఒక జాబ్ పాట్ ఏమో అని, చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక మహిళ మీద రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజును ఓడించబోతున్నాడా, ఇలాంటి డిస్కషన్ అంతా బాగా జరిగింది. మీకు ఏమనిపించింది అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సోషల్ ఇంజనీరింగ్కి అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక బలం ఒకటే కాదు, జనబలం ఉండాలి, స్థానికులు అయి ఉండాలి. ఇక్కడే పుట్టి పెరిగిన నేను జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. మరి నేను 1995లోనే భీమవరంలో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత 2000 సంవత్సరంలో బీసీ మహిళకి రిజర్వేషన్ అవ్వడం వలన భీమవరం మున్సిపల్ చైర్మన్ పదవికి డైరెక్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ మ్యాండేట్ మీద పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారి కుటుంబంతో ప్రయాణం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ సంవత్సరానికి 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. వారి నిబద్ధతకు పట్టం కట్టినట్టుగా వారి వెనుక నడిచాను నేను. గతంలో కూడా 2014, 2019లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ సమయంలో మేము మా హౌస్ కన్స్ట్రక్షను, మా హస్బెండ్ వేరే పార్టీ కూడా వేరే పార్టీలో అంటే జనసేన ఇట్లా లేదు. అంటే అసలు నేను ఇప్పుడు కూడా కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి మధ్యలో ఏ పార్టీలు మారడం కానీ ఏమి చేయడం జరగలేదు. కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉన్నాను. సో మీకు అంటే ఒక విద్యావంతురాలిగా, అలానే అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు ఉన్నప్పుడు సిచ్యువేషన్, మనం ఆయన పార్లమెంట్ ఇస్తారు అని అనుకున్నప్పుడు ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, 100 కోట్లు పెట్టగలరు, ఇక్కడ పెట్టైనా సరే నేను గెలుస్తానని చెప్పేసి ఆయన అన్నారు. ఆ టైంలో అంటే ఆ స్థాయి లేని అంటే నేను అనవద్దు, సో అలాంటి ఒక మహిళకి ఇవ్వడం ఆయన చేసిన సాహసమా? అసలు ఏమనుకోవాలి దాన్ని? ఇందాక చెప్పాను కదండి, ఆయన ఒక సోషల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు. ఈరోజు గతంలో ఎప్పుడు కూడా అగ్రకులాల వారికి ఈ పార్లమెంట్ కేటాయించబడేది, అగ్రకులాల్లో కూడా ఆర్థికంగా బలంగా ఉన్నవారికి. దాంట్లో ఒక మార్పును తీసుకొచ్చి మహిళా సాధికారత, ఒక అర్హత ఉంది, రాజకీయ అనుభవం ఉంది, పార్టీలో వారు వెనక నడిచిన నిబద్ధత ఉంది. గతంలో 2 పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వారు ప్రతిపాదించారు. కానీ నేను నా కుటుంబ పరిస్థితులు ఆ సమయంలో నేను పూర్తి సమయాన్ని కేటాయించలేక కొంత సమయం కోరి నేనే వెనుకడుగు వేయడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈసారి ఒక ఎమ్మెల్యేగా పరిశీలన జరుగుతుంది అనుకున్నాను. కానీ ఎంపీకి అగ్రకులాలకు మార్చి ఒక వెనుకబడిన వర్గాలకు కేటాయించాలన్న ఆలోచన పూర్తిగా సఫలీకృతం అవుతుందని నేను అనుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు బలం ఒకటే కాదు, అగ్రకులాల నుంచి ఈ జిల్లాలో బీసీలు కూడా అత్యధిక శాతం ఉన్నారు. ఒకసారి వారికి అవకాశం ఇద్దాం. వారిలో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఈ జిల్లాలో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాయే కాకుండా ఉమ్మడి జిల్లాలో కూడా నేను మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను. అందరితో పరిచయాలు ఉన్నాయి, పార్టీ ఎమ్మెల్యేలతో ఉన్నాయి, అలాగే పార్టీ నాయకులతోనూ కార్యకర్తలందరితో కూడా పరిచయాలుండి వారందరికీ నేను తెలిసిన వ్యక్తిని. చదువు రీత్యా కూడా నేను లాయర్ని, నేను లా చదివాను, మా తండ్రి గారు కూడా లాయరు. మాకు ఈ ప్రాంతంలో మా కుటుంబానికి ఒక మంచి పేరుంది. కుటుంబ నేపథ్యాన్ని, మా తండ్రి గారు కూడా బీసీ కులాలకు అందరికీ కూడా ఒక మంచి నాయకుడిగా ఉండేవారు. ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని స్థానికంగా ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగిన నన్ను పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా ఆర్థిక బలం కన్నా స్థానిక బలం లేదా జనబలం గొప్పదని ఒక మహిళా సాధికారతను చూపించిన విధంగా నా పేరును ప్రకటించడం. ప్రత్యక్ష ఎన్నికల కన్నా కూడా మీకు ఎమ్మెల్సీ ఇలా పరోక్ష ఎన్నికల మీద మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం మాత్రమే ట్రై చేశారనేవారు. ఎందుకంటే మేము ఒక ఎంప్లాయీస్, మా ఫ్యామిలీ వెల్ ఆఫ్గా ఉన్నాం. మా తండ్రి గారు వారి దీవెనల వల్ల మేము మా కుటుంబం వరకు బాగున్నాం. నా పిల్లలిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నా భర్త ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. మరి మేము ఒక లక్షల్లో జీతాలు తీసుకుంటూ పోటీకి రాజకీయాల్లోకి రావడం అంటే మా కుటుంబాన్ని, మా గౌరవాన్ని, మా మెయింటెనెన్స్ని చూసుకుంటూ రేపు ఇది బలమైన ప్రచారం చేయాలంటే
ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది పడితే ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను పూర్తిగా పార్టీకి కష్టపడి పనిచేస్తాను. ఏ అభ్యర్థి ఉన్నా వారి గెలుపుకి అభ్యర్థితో సమానంగా పనిచేస్తాను. నాకు నామినేటెడ్ పదవిని ఇవ్వమని కోరా. ఎందుకంటే ఒక మహిళగా అందరినీ కలుపుకోవడం, రకరకాల విభేదాలు, వర్గాలు ఉంటాయి. ఈ ఇబ్బందులు లేకుండగా ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను దాన్ని కోరడం జరిగింది. అలాగే మొన్న లాస్ట్ టైము సెలెక్ట్ చేసిన ఎమ్మెల్సీలో కూడా నా పేరుని ఖరారు చేయడం, ఆఖరి నిమిషంలో అనౌన్స్‌మెంట్ రోజు అనూహ్యంగా ఒక కాన్స్టిట్యున్సీలో ఈక్వేషన్స్ చేంజ్ చేయడం కోసం వేరే వ్యక్తికి మార్చడం జరిగింది. తర్వాత ఇది కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్పించి ఇది నేను అడిగింది కాదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని అంటే కూల్గా ప్రశాంతంగా అన్ని క్యాలిక్యులేటెడ్గా ఉందాం అనుకున్న మిమ్మల్ని తీసుకొచ్చి నర్సాపురం నియోజకవర్గం లాంటి దాంట్లో పడేశారు. సో ఇక్కడ వేరే కమ్యూనిటీస్ నుంచి ఇప్పుడు మీరు అనుకుంటున్న గందరగోళం అంతా క్రియేట్ అయిందా? ఎలా ఉంది ఇప్పుడు? అట్లాంటి గందరగోళం ఏమీ లేదు. కానీ అనూహ్యంగా ఒక పేరుని ప్రకటించినప్పుడు ఇతరులకు ఏముంటుందంటే ఆ పేరు మాదైతే బాగుండు అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. పార్టీలో కష్టపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ అవకాశం నాకు రావడంతో కొంతమందికి మాకు వచ్చుంటే బాగుండని కొద్దిగా వారు బాధపడడం తప్పించి వేరే ఎవరిని నిరసనలు కూడా వ్యక్తమైనట్టున్నాయి. కొంత జగన్ గారి దగ్గరికి కూడా వెళ్ళినట్టున్నారు. కొందరు ఎలా ఉంటారంటే దాన్ని మనకు వచ్చుంటే బాగుండు అనుకుంటారు. కొందరు వేరే వారి ప్రోద్బలంతో ప్రలోభాలకి ఇదయ్యి అలాంటి పనులు ఆలోచనలు లేకుండా సడన్గా జరిగిపోతాయి. అవి తర్వాత బాధపడతారు. కానీ అయినప్పటికీ ఇప్పుడు అందరు కలుస్తున్నారు, మంచి అంతా బాగున్నారు. యాక్చువల్గా శెట్టి బలజ కమ్యూనిటీ వచ్చేస్తే ఈ నియోజకవర్గంలో తీసుకుంటే దాదాపు 3.5 లక్షల మంది ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. సో వాళ్ళందరితో మీరు ఎలా కలవగలుగుతున్నారు? ఎలా వెళ్తున్నారు? ఎమ్మెల్యేల త్రూ వెళ్తున్నారా? మీరు ఇండివిజువల్గా వెళ్తున్నారా? ఎలా ఉంది మీ ప్రచార శైలి ఇక్కడ? శెట్టి బలజ కమ్యూనిటీలో నేను కొత్తగా కలవడం అవసరం లేదు. ఎందుకంటే మా తండ్రి గారు ఈ సంఘాలకు పెద్దగా ఈ జిల్లాలో ఇప్పుడున్న నాయకులందరికీ కూడా గతంలో ఆయన ఒక సెంటర్ పాయింట్గా ఉండారు. విద్యార్థి దశలో విద్యార్థులకు ఏ ఇబ్బందులు వచ్చినా, గ్రామాల్లో ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఒక అడ్వకేట్గా ఆయన అసలు కోర్టు వరకు కూడా వెళ్ళక్కర్లేకుండా నష్టపోకుండా రాజీ చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వారికి ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు. దానివల్ల చిన్నతనం నుంచి ఈ జిల్లాలోని నాయకులు, ప్రతి గ్రామంలోని వ్యక్తులు అందరూ కూడా మా నాన్నగారి దగ్గర రావడంతో నాకు పరిచయస్తులే. అలాగే ప్రతి సంవత్సరం ఈ జిల్లా సంఘం మీటింగు పార్టీలకు అతీతంగా జరుగుతుంది. అది కూడా మా ఇంటి వద్ద మా హాల్లోనే జరుగుతుంది. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్ మేము కలుస్తూనే ఉంటాం. దాంతో వారందరి అండ నాకు ఈరోజు ఉంది. గ్రామాల్లోకి వెళ్ళి సంఘాలను కలవాల్సి వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో సంఘాలని కూడా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు అందరినీ కలవడం, వారు కూడా మనకి ఇంతకాలానికి ఒక గొప్ప అవకాశం మనం అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మా ఆడపడుచుగా మిమ్మల్ని అదే అంటే దాదాపు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి క్షత్రియ కమ్యూనిటీ అండ్ కాపు కమ్యూనిటీ ఒక 2 టైమ్స్ మాత్రమే వచ్చినాయి. ఫస్ట్ టైం ఒక బీసీకి అది శెట్టి బలజ కమ్యూనిటీకి ఇవ్వడం అనేది మీ కమ్యూనిటీ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారు? నా దగ్గరికి వచ్చినా నేను వెళ్ళినప్పుడు వారు మాట్లాడినా ఒకటే, ఈరోజు మేమెవరూ ఇది ఊహించలేదు, అడగలేదు. కానీ అడగకుండానే ఇంత గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు శెట్టి బలజ కమ్యూనిటీయే కాకుండా ఇతర బీసీలంతా కూడా ఓవరాల్గా ఒక బీసీకి వచ్చిన అవకాశంగా భావిస్తూ మహిళలు కూడా అందులోనూ ఎంతోమంది మరి మగవారు కూడా అర్హులు ఉన్నారు. ఒక మహిళగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా ఆడపడుచుకు వచ్చిన అవకాశంలో మేము ఖచ్చితంగా ఆవిడకి అండగా ఉండి మాకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని చెప్తున్నారు. అంతేకాకుండా మేము స్థానికంగా ఇక్కడే ఉండి మా తండ్రి గారు ఒక న్యాయవాదిగా అందరికీ చిరపరిచితులు రావడం, మంచి అజాత శత్రువుగా ఆయనకు ఒక మంచి పేరుంది. దానివల్ల మాకు అగ్రకులాల వారితో అందరితో కూడా రాజులైనా, కాపులైనా, ఇక్కడున్న స్థానికంగా వైశ్యులైనా, ఇతర అన్ని కులాల వారితో కూడా మాకు స్నేహ సంబంధాలు ఎక్కువ ఉంటాయి. అందరం ఎక్కడ ఏ ఫంక్షన్స్లో కలిసినా, ఎక్కడ కలిసినా కూడా వరుసలతో పిలుచుకుంటూ మా ఉమాబాల అని అనిపించుకునే పరిస్థితి ఉంది. దాంతో వారు కూడా బీసీల వరకే అని కాకుండా అందరూ తమ మనిషిగా మమ్మల్ని ఈరోజు ఆహ్వానించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకున్న 7 నియోజకవర్గాల్లో అంటే మనం సర్వేస్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా నర్సాపురం అనేది ఒక టఫ్ అనేది బయట జరుగుతున్న టాక్. మీ ప్రచారంలో మీకేమనిపిస్తుంది? అంటే ఇది టఫ్గా ఉందా లేకపోతే ఈజీగా ఉందా? ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా 25 పార్లమెంట్లో మొట్టమొదటి అత్యధిక మెజార్టీతో గెలుపొందే పార్లమెంట్ స్థానం నరసాపురం అని ఇక్కడ అందరూ భావిస్తున్నారు. అంటే రఘురామకృష్ణరాజు గారు ఉన్నప్పుడు
మీరు టఫ్‌గా ఫీల్ అయ్యి చాలా ఉధృతంగా కంగారు పడిపోయి అంతా కూడా తిరిగేసారు. అందరి దగ్గరికి వెళ్లారు. తర్వాత ఎవరైతే శ్రీనివాస్ వర్మని బీజేపీ నుంచి అనౌన్స్ చేశారో జస్ట్ కొద్దిగా రిలాక్స్ అయినట్టు మీరు కనిపిస్తున్నారని చెప్పేసి నియోజకవర్గంలో ఒకటి నడుస్తుంది టాక్. ఎంతవరకు నిజం అది? నా పేరును ప్రకటించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క గంట కూడా అశ్రద్ధ చేయలేదు. నిద్రపోతున్న ఒక 4, 5 అవర్స్ తప్పించి ప్రతిరోజు ప్రతి గంట కూడా పూర్తి షెడ్యూల్ని కంటిన్యూ చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాను. ఎందుకంటే ప్రకటించింది ఒక గొప్ప అవకాశాన్ని, ఆర్థిక బలం కన్నా జనబలం గొప్పదని నాకు అవకాశం ఇచ్చారు. ఎంతమంది జనాన్ని కలవడం కుదిరితే అంతమందిని కలుద్దామని ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు ఉదయం లేచిన దగ్గర నుంచి తిరగడం జరుగుతుంది. ఈ రోజు వరకు మేము రిలాక్స్ అయింది లేదు. అలాగే ప్రత్యర్థి ఎవరైనా కూడా రఘురామకృష్ణరాజు గారు అనుకుని మమ్మల్ని పెట్టినా కూడా అవతల వ్యక్తిని ఎవరు మారుస్తారు లేకపోతే ఆయనే ఉంటారన్నది ఈ రోజు వరకు మేము ఆలోచించలేదు. మా పని మేము అలా చేసుకుంటూనే వెళ్తున్నాం. ఇంటింటికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ఉంది కదా! అప్పుడు నేతలంతా కూడా ఇంటింటికి తిరిగారు. మీరు అప్పుడు కూడా పార్టిసిపేట్ చేశారా? ఒకవేళ చేస్తే ఎలాంటి స్పందన కనిపించింది? మీకు అది ఇప్పుడేమన్నా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా నేను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉమ్మడి జిల్లాలోనూ నూతనంగా ఏర్పడిన జిల్లాలో కూడా ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలుగానే ఉండడం వలన ఆల్రెడీ నాకు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి వ్యక్తితోనూ పరిచయం ఉంది. వాళ్ళు మీరు అడిగినట్టుగానే గడప గడపకు ఎమ్మెల్యేలతో పాల్గొనడం వలన ప్రజలందరికీ కూడా నేను పరిచితురాలినే. వారికి ఎంతో కాలం నుంచి పార్టీలో కష్టపడి పార్టీ వెంట నడిచిన ఒక వ్యక్తికి డబ్బు ఒక్కటే ధ్యేయంగా కాకుండా వారికి గుర్తింపు లభించిందని వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. సో, ప్రచారంలో భాగంగా మీ కాలికి దెబ్బ కూడా తగిలినట్టుంది. అయినా కూడా చేస్తున్నారు. ఏంటి అసలు అది? ఎలా జరిగింది? అంటే ఫిబ్రవరి 2వ తారీఖున సాయంకాలం 7, 8 గంటల మధ్యన నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను 3వ తారీఖున మాకు దెందులూరులో సిద్ధం సభ జరిగింది. సిద్ధం సభకు పాల్గొన్న దగ్గర నుంచి 7 ఎమ్మెల్యేలను కలవడం, అక్కడి నుంచి ఆ రోజు నుంచి కూడా 3వ తారీఖు ఉదయం నుంచి కూడా నేను ఎక్కడ కూడా నా ప్రచారాన్ని ఆపలేదు. 3వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఫిబ్రవరిలో ప్రచారం చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి ఒక గ్రామంలో ఫోటో తీసుకోవడం కోసం నిలబడినప్పుడు పక్కకి దిగమన్నప్పుడు అక్కడ స్టెప్ ఉంది, చూసుకోలేదు, కాలు మెలిపడింది. 2 డేస్ అలాగే తిరిగేసాను. అప్పుడు కూడా మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని విజయవాడలో మీటింగ్ జరిగింది 26న. 25 నైట్ దెబ్బ తగిలినప్పటికీ కూడా 26న విజయవాడ మీటింగ్కి వెళ్ళి నెక్స్ట్ డే ఒకసారి చెకప్ చేస్తే ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. సిమెంట్ కట్టు వేసుకుంటే నా మీద పెట్టినంత నమ్మకానికి నేను తిరగలేకుండా ఉండకూడదని చెప్పి ఒక షూ మోడల్లో యూఎస్లో వాళ్ళు ఎవరు సపోర్టర్స్ ఉండరు కాబట్టి వాళ్ళు యూజ్ చేసేదాన్ని ఇవ్వడం. ఈ రోజుకి 6 వారాలు కంప్లీట్ అయింది. డాక్టర్ గారిని అడిగితే మీరు ఒక్క పూట కూడా రెస్ట్ తీసుకోవట్లేదు కాబట్టి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎలక్షన్ అయ్యేంత వరకు దాన్ని సపోర్ట్గా ఉంచుకోకపోతే పెయిన్ ఎక్కువ అవడం, వాపు రావడం జరుగుతుంది అన్న వలన దాన్ని ఇంకా నేను 6 వీక్స్ కంప్లీట్ అయినా తీయకుండా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. నర్సాపురం పార్లమెంట్లో మీరు ఏం గమనించారు? ఇంకా ఏం డెవలప్ కావాల్సి ఉంది? ఇక్కడ నవరత్నాలు ఎలా అమలైనాయి? ఇక్కడ నవరత్నాల పథకాలు అమలు చేయడం వలన ప్రతి మహిళ కూడా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందింది. వారికి ఎంతోమంది చెప్పేవారు మహిళా సాధికారత అని. ఆర్థికంగా ఎవరు కూడా ఆర్థిక బలపడలేదు. ఈరోజు వారి పేరు మీద ఈ నవరత్నాల పథకాలను ఇవ్వడం వలన ప్రత్యక్షంగా మహిళా సాధికారత అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. వారికి చిన్న ఒక చీర కొంటేనే సంతోషపడే మహిళ ఈరోజు ఇంటి స్థలాన్ని మహిళ పేరుని ఇస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజుకి భర్తను అడిగి స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని కంగారు పడే పని లేదు. ఈరోజు అమ్మఒడి ద్వారా వచ్చిన డబ్బుని స్కూల్ ఫీజులు కట్టుకుంటూ డ్వాక్రా రుణాల ద్వారా వచ్చిన డబ్బుతో చిన్న చిన్న ఏవైనా వారు సొంతగా ఏమైనా వ్యాపారాలు పెట్టుకొని కుటుంబానికి చిన్న ఆసరా అవుతున్నారు. వాళ్ళు చిన్న చిన్న ఖర్చుల కోసం భర్తను కానీ బిడ్డను కానీ అడిగే పని లేదు ఈరోజు. ఇవంతా కూడా ప్రత్యక్షంగా మహిళా సాధికారతను చూసిన మహిళలు ఒక తండ్రి కానీ ఒక భర్త కానీ ఇవ్వనంత విలువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చారు. వారందరినీ కూడా వారి ఇంటి ఆడపడుచులుగా భావించి వారందరూ ఆనందంగా ఉండాలి. ఎక్కడైతే మహిళ ఆనందంగా ఉంటుందో, మహిళ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నడయాడుతారు అన్న విధంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితిని మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాబోయే రోజుల్లో మరింతగా ఆయన సంక్షేమాన్ని అందుకోవడానికి, ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి మహిళలే కాదు వారి కుటుంబాలంతా కూడా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు అంటే ఈ మీ పార్లమెంట్ నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి మీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళు మీకు ఎలా కోఆపరేట్ చేస్తున్నారు? అంటే ఎందుకంటే ఈ పార్లమెంట్లో వస్తే దాదాపు 4 ఓడిపోతాయన్న రిపోర్ట్సే వస్తున్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాలు. కానీ కనీసం 5 గెలిస్తే గాని ఉమాబాల గట్టెక్కదు అనేది కూడా నడుస్తున్న ఏది మన సర్వేస్ కానీ ఏవి చూసుకుంటున్నా తెలుస్తున్నాయి. దీన్నంతా మీరు ఎలా రెక్టిఫై చేసుకుని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గాని లేకపోతే మీ ఎలక్షన్ ఇంజినీరింగ్ జగన్ గారు వచ్చి చేయలేరు కాబట్టి మీ ఎలక్షన్ ఇంజినీరింగ్ మీరెలా చేసుకుంటున్నారు? ఈరోజు ఒక మౌత్ పబ్లిసిటీని స్ప్రెడ్ చేయడం ఒక ఎలక్షన్ స్టంట్ అయిపోయింది రాజకీయాల్లో. ఇది మౌత్ పబ్లిసిటీ లేదా ఒక మైండ్ గేమ్ అంతే తప్పించి మా నరసాపురం పార్లమెంట్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం. నేను ఉండి కూడా గెలుస్తారా? ఖచ్చితంగా గెలిచి తీరుతాం. మీరు ఏది అయితే గెలవదు అని అనుమానంగా ఉన్నారో అది ముందు గెలిచి తీరుతాం. మరి ఈ రోజున అందరూ సహకారం అంటే నేను అది కూడా అదృష్టంగా భావించాలి. నాకు ఒక బీసీ మహిళగా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మక నరసాపురం పార్లమెంట్ని కేటాయించడం ఒక అదృష్టం అయితే, మరి 7 ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తులు, కుటుంబంతో ఎంతో కుటుంబ సభ్యురాలుగా నన్ను భావిస్తారు. గతంలో వారు సిట్టింగ్ ఎమ్మెల్యేస్గా ఒక 5 ఆల్రెడీ ఉన్నారు. వారు 5 కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారే. అప్పటి నుంచి వారు నన్ను చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నన్ను చాలా ఎక్కువగా ఆదరిస్తున్నారు. మిగిలిన 2 కూడా మాకు ఇక్కడ స్థానికులే కాబట్టి వారు కూడా చిన్నతనం నుంచి మేము మా కుటుంబం తెలుసు. అందరూ కూడా ఈవిడ మాకు స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదు, ఆర్థికంగా బలమైన ఆవిడ కాదు అన్న ఆలోచన ఇతర పార్టీల్లో ఉంది. కానీ మా 7 అభ్యర్థులు కూడా నన్ను తమ సొంత సోదరులాగా, తమ సొంత ఇంట్లోని వ్యక్తిగా నన్ను భావించి పూర్తి సహకారాన్ని అందిస్తారు. పర్టికులర్గా ఆచంట నియోజకవర్గం తీసుకుంటే అక్కడ కూడా సెట్టిబలజ కమ్యూనిటీ నుంచే పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో కూడా గెలుపొందారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు మీరు మీ నర్సాపురం పార్లమెంటు చూసుకుంటే మన సెట్టిబలజ, సో అక్కడ ఓట్లు చీలిపోయి మీ పార్టీకి ఏదైనా ప్రమాదం ఉందంటారా? అంటే చీలిపోతాయి ఓట్లు, ఇప్పుడు డివైడ్ అయిపోతాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం ఎప్పుడు కూడా లబ్ధి పొందిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోరు. జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలను అందుకున్న కుటుంబాలు వారి వెనకే ఉన్నాయి. మిగిలిన మనం చెప్పినట్టుగా ఇప్పుడు తీసుకున్న ఈ క్యాస్ట్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో అది కొంతవరకు ప్రభావితం అవుతుంది. దానివల్ల గెలుపుపై మాత్రం ఏ ప్రభావం చూపించదు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్గా అంటే మీ ఫాదర్ ఉన్నారు, మీ ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు వచ్చారు? అంటే ఫాదర్ ఉంటేనే కాదు కదా, అది ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా. ఎందుకు అనిపించింది మీకు రావాలని? నేను లోదర్ హై స్కూల్, భీమవరం లోదర్ హై స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. ఇంటర్మీడియట్, బీఎస్సీ డిగ్రీ, బిఎల్ లా కూడా డిఎన్ఆర్లోనే లా కాలేజ్, భీమవరం డిఎన్ఆర్ లా కాలేజ్లో చదివాను. నేను చదివినప్పుడే లా కాలేజీని కూడా ఫస్ట్ బ్యాచ్గా డిఎన్ఆర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. డిఎన్ఆర్ లా కాలేజ్ యొక్క ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను. ఫస్ట్ బ్యాచ్లో గోల్డ్ మెడలిస్ట్ని. మరి మా తండ్రి గారు లాయర్ అవడం వలన నన్ను డాక్టర్ చేయాలని ఆయన కోరుకుండేది. కానీ డాక్టర్గా కూడా నేను మెడిసిన్ జస్ట్ నా ముందు ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఒక 50,000 అమౌంట్ కడితే ఆంధ్ర యూనివర్సిటీలో నాకు మెడిసిన్ సీట్ వస్తుంది. కానీ మా ఫాదర్తో నెక్స్ట్ ఇయర్ నేను మెరిట్లో తెచ్చుకుంటాను, కట్టొద్దని చెప్పి మెడిసిన్ జాయిన్ అవ్వకపోవడం. ఆ నెక్స్ట్ ఇయర్ నాకు కొంచెం మైగ్రేన్ హెడేక్ ఉంది, ఎక్కువ అవడం వలన నేను మళ్ళీ ఆ మెడిసిన్ సాధించలేకపోయాను. ఏదైనా ప్రొఫెషనల్ కోర్సే చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ లా చేయడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ కాబట్టి ఎంపీ అవుతున్నారు అనమాట. తర్వాత మా తండ్రి గారు లాయర్గా ఉండి రాజకీయాల్లో కూడా ఉన్నారు. మా తండ్రి గారు ఇంట్రెస్ట్ ఉండేది. కానీ 1995లో మేము నివాసం ఉంటున్న మా వార్డు బీసీ లేడీకి రిజర్వ్ అయింది. అదే వార్డులో మున్సిపల్ ఆఫీస్ ఉండడం, అదే వార్డులో నేను చదివిన లోదన్ హై స్కూల్ ఉండడం వలన ఆ స్కూల్ స్టాఫ్ అందరూ వచ్చి ఉమాబాల అయితే బాగుంటుంది, తన అభ్యర్థిగా పెట్టండి, మేము గెలిపించుకుంటాం అన్నప్పుడు అక్కడ మా తండ్రి గారు వాళ్ళందరి అభ్యర్థిని తిరస్కరించలేక ముందుగా నువ్వు నామినేషన్ వేయి, తర్వాత చూద్దామని చెప్పి నాతో నామినేషన్ వేయించడం. తర్వాత నా ప్రమేయం లేకుండా ఎట్లా తిరిగని చెప్పడమే తప్పించి వారంతా వారే అభ్యర్థులుగా నన్ను గెలిపించుకోవడం జరిగింది. ఫస్ట్ నుంచి లక్కీయెస్ట్ పర్సన్ మీరు. ఓకే, ఈ నియోజకవర్గంలో అసలు మీకు ఎందుకు ఓటేయాలి ఇప్పుడు? అంటే మీ ఏ ఎజెండాతో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు ప్రచారానికి వెళ్తున్నారు? ఒక ఎంపీ అభ్యర్థిగా మీ అజెండా ఏంటి ఇక్కడ? గతంలో ఎంతోమంది ఎంపీలు పనిచేశారు. అగ్రకులాలు అవనండి, ఏ కులమైనా ఎవరైనా సరే అందరూ మగవారు. మొట్టమొదటిగా ఒక మహిళకు ఒక గొప్ప అవకాశం, ఇంత ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంట్లో అవకాశం వచ్చింది. మొట్టమొదటి నరసాపురం పార్లమెంట్ నుంచి మహిళా ఎంపీగా నా పేరు చిరస్థాయిగా ఉండిపోవడం కోసం వారంతా కూడా స్థానికంగా ఎక్కడే పుట్టి పెరిగి వీరందరి మధ్యన ఉండి పార్టీలో మహిళా అధ్యక్షురాలుగా జిల్లా మొత్తం తిరగడం, అలాగే
మా బంధువర్గం కూడా ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కువగా ఉన్నారు. దీనివల్ల అందరికీ అందుబాటులో ఉండే మనిషిని, సాధారణ మహిళని, ఎప్పుడూ కూడా ఇక్కడే ఉంటాను. అంతేకాకుండా మా కుటుంబానికి నాన్ కాంట్రవర్షియల్‌గా అందరితో కలుపుకొని వెళ్ళే మనస్తత్వం ఉందని మా తండ్రి గారికి గాని, మాకు గాని ఒక పేరు ఉంది. మేము అందరితో కలుపుకుంటూ వెళ్ళి అవసరానికి వచ్చిన వ్యక్తులు ఎవరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళం. అలాగే మేము ఏదైనా ఎదుటివారికి గాని, మనం ఉన్న ప్రాంతానికి గాని పనిచేసే అవకాశం ఈ రకంగా వచ్చినందుకు చిరస్థాయిగా మేము ఈ పనులు చేసి ఇక్కడ ఇంకా ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అంటే చాలా కొన్ని పనులు అసంపూర్తిగానే ఉండిపోయినాయి. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఎంపీతో యుద్ధమే సరిపోయింది ఇక్కడ. సో ఆయన నియోజకవర్గంలో కూడా లేరు. సో మనం కేంద్రం నుంచి తీసుకోవాల్సిన ఫండ్స్ కానీ ఏవి కూడా ఇక్కడ సరిగ్గా సక్రమంగా వినియోగించబడలేదు కాబట్టి మీరేమనుకుంటున్నారు? మీరు ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో ప్రజల్ని చూసిందంటే వాళ్ళు పెద్ద పెద్ద కోరికలు ఏం కోరట్లే. పెద్ద పెద్దవన్నీ మనం మంచినీరు, పరిశుద్ధమైన మంచినీరు అందించాలని, ఈ కాలుష్యాన్ని నిర్మూలించాలని, లేదా ఏవైనా ప్రాజెక్ట్స్ చేపట్టాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలి. ఇవన్నీ పెద్ద విషయాలు. ఇవేవి కోరట్లేదు సాధారణ ప్రజలు, గ్రామాల్లో వాళ్ళు. వారు కోరేది ఏంటంటే ఒక కమ్యూనిటీ హాల్స్ కావాలని కోరడం, మాకందరికీ ఏదైనా చేసుకోవాలంటే ఒక కమ్యూనిటీ హాల్ లేదండం. ఇంకా అంతకన్నా దారుణంగా ఏంటంటే మాకు బరియల్ గ్రౌండ్స్, మా గ్రామానికి ఒక బరియల్ గ్రౌండ్ లేక ఇబ్బంది పడుతున్నాం. మన జీవితాన్ని ఎంత అందంగా గడుపుతామో అంతిమయాత్ర కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు. వాళ్ళంతా సమాజానికి, వారి గ్రామానికి కావాల్సినవి అడుగుతున్నారు తప్పించి సొంతగా వారికి కావాల్సినవి అడిగేది ఒకే ఒకటి, పరిశుద్ధమైన మంచినీరు. వీటన్నిటిని కూడా ప్రజలకి కమ్యూనిటీస్ వైజ్ వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ వాళ్ళకు ఒక గుర్తింపు, ఒక చోట కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి. ప్రతి వారు కూడా ఎట్లాంటివి మళ్ళీ కోరక్కర్ లేకుండా వారు అడిగే వారి కుల సంఘాలకి లేదా వారి ప్రాంతానికి అడిగే ఒక బరియల్ గ్రౌండ్స్, వీటన్నిటిని కూడా ఎవరు మళ్ళీ ఇది మాకు ఇంత ఇబ్బందికరమైన చిన్న విషయాన్ని వారు పరిష్కరించుకోలేకుండా ఉన్నది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వాటన్నిటిని కూడా మళ్ళీ ఇంకొకరి హయాం వచ్చేసరికి ఇవి లేవు అనకుండా అందరికీ వాటిని చేయాలన్నది ముందుగా నేను ధ్యేయంగా పెట్టుకున్నాను. మిమ్మల్ని గెలిపిస్తే మీరేమైనా మీ నియోజకవర్గానికి ప్రామిస్ చేస్తారా? ప్రామిస్లు అంటూ అలా ఏమి చెప్పను, కానీ ఖచ్చితంగా గతంలో కన్నా ఒక ఉమాబాల గారి హయాంలో ఆవిడ ఎంపీగా ఉండగా చిరస్థాయిగా ఈ పార్లమెంట్లో ఈ పనులు జరిగినాయి, ఇవి ఇలా నిలబడినవి అన్నది రాబోయే రోజుల్లో అందరూ చెప్పుకునే విధంగా మాత్రం పనిచేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. ఉమాబాల గారి విషయానికి వస్తే మనం ఈ నియోజకవర్గంలో ఒకటి తీసుకోవాలి. ఈ నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి ఇక్కడ అగ్రకులాలే రాజ్యం వెళ్తున్నాయి. సో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం చేశారు ఒక బీసీ మహిళకి. అందులోనూ అత్యధికంగా ఓట్లు ఉన్న సామాజిక వర్గం సెట్టిబలజ కమ్యూనిటీకి ఆయన సీట్ ఇచ్చి ఈ ప్రయోగం చేస్తున్నారు. ఈ ప్రయోగం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే, అంటే ఆయన చెప్తున్నారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీస్ అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్తున్నారో దాన్ని సాకారం చేసిన వాళ్ళు అవుతారు ఈ నియోజకవర్గ ప్రజలు. చిన్న మాట చెప్పాలి, బీసీలకి సెట్టిబల్జీ సామాజిక వర్గానికి ఇచ్చారని కాకుండా గతంలో ఎప్పుడు అగ్రకులాలు చేసినా కూడా అగ్రకులాల్లో ఎవరికి టికెట్ వచ్చినా పూర్తిగా వారి వెనకుండి వారి గెలుపులో ముఖ్య పాత్ర పోషించేవాళ్ళం. కాబట్టి వారి వెనక ఎప్పుడు వారి గెలుపులో పాత్ర పోషించిన మాకు ఈరోజు బలహీన వర్గాలుగా అవకాశం ఇచ్చినా కూడా వారంతా కూడా మాకు సహాయంగా ఉంటున్నారు. వారు కూడా మాకు ఇచ్చిన ఈ అవకాశానికి స్వాగతిస్తూ మాకు మద్దతు తెలియజేస్తూ ఉమాబాల గారు చెప్తున్నారు ఇప్పటి వరకు వీళ్ళు వెనక నిలబడ్డారు, ఈ ఒక్కసారి మీరు నా వెనక నిలబడండి అని అగ్రకులాలని కోరుతున్నారు, అగ్ర వర్ణాలను కోరుతున్నారు ఉమాబాల.